కర్నూలు జిల్లాలో కరుడు గట్టిన ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పగలు ప్రతీకారాలు పక్కన పెట్టిన గ్రామస్తులు ఆత్మీయతతో అన్నదమ్ముల మాదిరిగా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామమంతా కలిసి రావడంతో సంబరం అంబరాన్ని తాకింది. కోరమండల్ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో ఏకంగా 26 రకాల సంప్రదాయ క్రీడా పోటీల్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. సూదిలో దారం, టెంకాయ విసరడం, కబడ్డీ, ముగ్గుల పోటీలు, ఎద్దుల పందాలు, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు జిల్లా మాజీ ఎస్పీ, ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థాన చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ రవికృష్ణ తాను దత్తత తీసుకున్న గ్రామంలో మార్పుపై ఆనందం వ్యక్తం చేశారు. పండుగ 2 రోజుల పాటు జరిగే అవకాశం ఉండడంతో కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో సంక్రాంతి పండుగ 2 రోజులు ముందుగానే వచ్చినట్లయింది. కప్పట్రాల్లోని మహిళలు, పిల్లలు, యువకులు ఆ చైతన్యం మనం ఈరోజు గ్రౌండ్లో చూస్తున్నాం. ఎన్నో అవకాశాలు మనకు ఉన్నాయి. అవకాశాలన్నీ కూడా మీరు అంతా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంక్రాంతి సంబరాలంటే ఇంకా మనమంతా కలిసి ఒక కుటుంబం అని చెప్పడానికి అందరూ ఇక్కడ చేరుకోవడం, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ పిల్లలందరూ కూడా ఎన్ఎస్ఎస్ ఎలా మార్పు వస్తుంది, ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోండి. అదేవిధంగా చివరిగా కప్పట్రాల, అదేవిధంగా కర్నూలు, ఈ రెండు కూడా మా జీవితంలో భాగం అయిపోయినాయి. ఎక్కడున్నా సరే మళ్ళీ గ్రామం వస్తాం, గ్రామం కోసం ఎక్కడున్నా సరే ఆలోచిస్తాం.